Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel chapter 6 verse 16. ఈరోజు మన ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Thy God whom thou servest continually, he will deliver thee. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. In the Bible, బైబిల్ గ్రంథంలో the stories of Joseph, David, Moses, Joshua, యోసేపు, దావీదు, మోషే, యెహోషువ and లాంటి also the జీవితాలు, stories of people like Daniel, దానియేలు, Peter, Paul and Esther. దానియేలు, పేతురు, పౌలు, ఎస్తేర్ లాంటి వారి యొక్క చరిత్రలు Yeah, they are most beloved stories. ఇవి మనకు ఎంతో ప్రియమైనటువంటి చరిత్ర. Everybody will love them. ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రేమిస్తారు. We will be wonderstruck when we read the happenings in their lives. వారి జీవితాల్లో సంభవించిన విషయాలు చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. And also we will be wonderstruck when we see their response to those events. ఆ పరిస్థితిలో వారి స్పందనని చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. Their lives are of great inspiration. వారి జీవితాలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. Thousands of people are born again and strengthened in their faith because of their biographies. వారి జీవిత చరిత్రలను బట్టి వేలాది మంది విశ్వాసంలోనికి వచ్చారు, తిరిగి జన్మ అనుభవంలోనికి వచ్చారు. Kings and kingdoms were changed because of these godly characters. చూడండి, ఈ దైవభక్తి గలటువంటి ఈ వ్యక్తుల జీవితాలను బట్టి రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయాయి. The events that took place in their lives were quite dramatic. వారి జీవితాల్లో సంభవించినటువంటి సంఘటనలు ఎంతో నాటకీయంగా ఉంటాయి. The story of Daniel in chapter 6. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ దానియేలు చరిత్ర, And we can see few things. కొన్ని సంగతులనే మనం ఇక్కడ చూడొచ్చు. What are they? ఏమిటి అవి? The jealousy of political subordinates. చూడండి, రాజకీయ సంబంధమైనటువంటి తన క్రింది స్థాయి అధికారులు ఉన్నటువంటి అసూయ. And secondly, రెండవది, the vanity of a king. చూడండి, ఆ రాజు యొక్క పతనం, నాశనం కావడం, ఎంత వ్యర్థుడు. ఎంత వ్యర్థుడో. And also the integrity of man, the righteousness. అంతేకాకుండా ఆ వ్యక్తి యొక్క నీతి లేక యథార్థతను చూడొచ్చు. And the power and preservation of God. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క భద్రతను చూడొచ్చు. Even the wild animals and their violence. అంతేకాకుండా ఎంత క్రూరమైనటువంటి జంతువులు, వాటి యొక్క క్రూరత్వము. There are so many things we can see. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. Yeah, we all know the story of Daniel from our childhood days. దానియేలు చరిత్ర బాల్యం నుండి కూడా మనకు తెలుసు. Without his fault, ఆయన ఏ తప్పు చేయకుండా we know how he was taken to Babylon as captive and how he maintained his separation are well known to ఏ us. విధంగా ఆయన ఒక చెరలోనికి కొనిపోబడ్డాడు, Babylon. ఆ బబులోను చెరలోనికి కొనిపోబడ్డాడు. అక్కడ తన యొక్క పరిశుద్ధతని, ప్రత్యేకించబడిన జీవితాన్ని ఎట్లా కాపాడుకున్నాడో మనకు తెలుసు. In the time of great trouble in relation to the dream of Nebuchadnezzar, నెబుకద్నెజర్‌కి కల వచ్చిన సందర్భంలో చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు and we know how God answered the prayers of Daniel and the 3 young Hebrew companions. ఏ విధంగా దేవుడు దానియేలుకిని, దానియేలు మిత్రులు, హెబ్రీలైనటువంటి వారి ప్రార్థనలకి జవాబిచ్చాడో తెలుసు. Yeah, we all know these things. ఈ సంగతులన్నీ కూడా మనం ఎరుగుతాం. Even the happenings of 21st century were revealed to Daniel. చూడండి, 21వ శతాబ్దంలో జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులన్నీ కూడా దానియేలుకి బయలుపరచబడ్డాయి. Daniel knew it 2600 years ago. 2600 సంవత్సరాలకు ముందే ఈ రోజు జరుగుతున్న సంగతులు దానియేలుకి తెలిసినాయి. In all the situations of life he maintained integrity and devotion to the Lord. జీవిత పరిస్థితులన్నిటిలో కూడా దావీదు దేవుని ఎడల దానియేలు దేవుని ఎడల ఎంతో భక్తి జీవితాన్ని, తన యథార్థత జీవితాన్ని కాపాడుకున్నాడు. He never grumbled against God for his happenings in the life in spite of his faithful life. తన జీవితంలో ఎంతో నమ్మకమైన జీవితం జీవించినా, ఎన్ని పరిస్థితులు భిన్నమైనవి సంభవించినా దేవుని పైన ఎన్నడూ సనగలేదు ఆయన. He was in top position in that foreign land Babylon during the days of Nebuchadnezzar and Belshazzar. ఆ పరాయి దేశంలో, ఆ బబులోను దేశంలో వారి నెబుకద్నెజరు, బెల్షస్సర్ ఈ రాజుల కాలంలో ఆయన ఉన్నత స్థానంలో ప్రధానమంత్రిగా ఉండినాడు. Then the Medo-Persians became the world emperors. ఆ తర్వాత మాదీయ పారసీకులు ప్రపంచ చక్రవర్తులయ్యారు. The great thing to be noted in Daniel's life is దానియేలు జీవితంలో మనం గుర్తించదగినటువంటి గొప్ప సంగతి ఏమిటిదంటే, kings were changed, రాజులు మారిపోయారు, kingdoms were changed, రాజ్యాలు మారిపోయినాయి. but God kept this man of God always. He has head only, never as tail. కానీ దేవుడైతే ఈ దైవజనుణ్ణి ఎల్లప్పుడూ కూడా తలగానే ఉంచాడు, ఎన్నడూ తోకగా ఉంచలేదు. God's faithfulness and Daniel's devotion
and dedication can be seen in every day of his life. తన జీవిత దినాలలో ప్రతి దినం కూడా దేవుని విశ్వాస్యత, దావీదు యొక్క దానియేలు యొక్క భక్తి జీవితం, యథార్థతని మనం చూడొచ్చు. Now, though the Babylonians have lost power, ఇప్పుడు బబులోను వారు తమ అధికారాన్ని కోల్పోయినా now Medo-Persians started ruling. మాదీయ పారసీకులు పరిపాలించడం ఆరంభించినారు. And hearing about the uprightness and sincerity of Daniel, దానియేలు యొక్క యథార్థత, నమ్మకత్వాన్ని విని even King Darius kept him as the second power in the whole empire. దర్యావేషు రాజు కూడా ఆ రాజ్యం అంతటిలో ఈయననే ప్రధానమంత్రిగా నియమించాడు. Out of the 3 presidents appointed by Darius, దర్యావేషు ద్వారా నియమించబడినటువంటి 3 ప్రధానులలో Daniel was the chief. దానియేలే ముఖ్యమైన వాడు. Therefore, Daniel was next to the emperor in executing authority. కాబట్టి ఏదైనా కానీ అధికారము నడిపించే విషయంలో దర్యావేషు రాజు తర్వాత స్థానం, 2వ స్థానము దానియేలుది. Now Daniel is quite old in 6th chapter. ఇప్పుడైతే 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి దానియేలు కురు వృద్ధుడై ఉన్నాడు. Yeah, he is more than 90 years of age. 90 సంవత్సరాలకు పైబడే ఉంటుంది ఆయన వయసు. But because of the jealousy of the political subordinates, Daniel faced a life and death situation. అయితే తన క్రింది స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను వలన వారి అసూయను బట్టి దానియేలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. It is a life and death situation. అది తనకి ఎంతో ఒక ప్రాణానికి ముప్పు తీసుకొని వచ్చింది. జీవన్ మరణ సమస్య. జీవ మరణ సమస్యలు వచ్చాయి. So from this we can understand that however godly we may be, we have to face trials and Satan's conspiracies till we die. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎంత భక్తిగల జీవితం జీవిస్తున్నా కానీ మన జీవితంలో ఇలాంటి సమస్యలు, సాతాను శోధనలు ఎదుర్కొనక తప్పవు. Daniel 6:10 is a beautiful verse which talks about the whole character of Daniel. ఇక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చాలా చక్కని మాట. దానియేలు యొక్క జీవితం అంతా కూడా, ఆయన వ్యక్తిత్వం అంతా ఈ వచనంలో He ఉంటుంది. never feared any worldly power. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఏ అధికారానికి ఎన్నడూ భయపడలేదు. He never bowed down before any earthly kings. ఎక్కడ ఏ భూరాజులకు ఎక్కడ కూడా ఆయన తల వంచలేదు. He knew how to pray to the God of heaven. పరలోకమందున్న దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలో ఎరిగినవాడు. The remaining 2 subordinate presidents joining their hands with those 120 governors, ఆయన క్రింద ఉన్నటువంటి 2 ప్రధానులు 120 మంది అధిపతులతో కలిసి and they plotted subtly to get rid of Daniel. వారు ఈ దానియేలు నుండి విడిపించుకోవాలి అనేటువంటి కుట్ర పన్నారు. ఈ దానియేలుని వదిలించుకోవాలి అనేటువంటి ఒక కుట్ర పన్నారు. Though Daniel heard about the lion's den, సింహముల గుహ గురించి దానియేలు విన్నప్పటికీ he was never in panic. తను ఎన్నడూ అసలు భయభ్రాంతులకు గురిగాలే. He knew that God is on the throne. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని ఎరిగి ఉన్నాడు ఆయన. Through his prayer, ఆయన ప్రార్థన ద్వారా he directly touched the heavenly throne, and what an immediate miraculous answer came. నేరుగా పరలోకంలో ఉన్న సింహాసనాన్ని తాకాడు. వెంటనే ఎంత ఆశ్చర్యమైనటువంటి విధానంలో జవాబు వచ్చిందో మనం చూస్తాం. Immediate answer. వెంటనే జవాబు, Miraculous answer. ఎంతో ఆశ్చర్యమైనటువంటి విధానం. An angel was deputed to take care of the lions and protect Daniel. ఇక ఈ సింహాల పరిస్థితి చూసుకుంటూ దానియేలుని కాపాడే బాధ్యత ఒక దేవదూతకు అప్పగించాడు. On the other hand, మరొక వైపు understanding his own foolishness in signing the decree, చూడండి, ఈ శాసనం పైన ఆయన సంతకం చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పని ఆయన గుర్తించి, and Darius also could not sleep. దర్యావేషు కూడా నిద్రపోలే. He worried a lot because he knew the integrity of Daniel. దానియేలు యొక్క నమ్మకత్వం ఆయనకు తెలుసు, యథార్థత తెలుసు కాబట్టి భయపడ్డాడు, చింతించాడు ఆయన. Next day, మరుసటి దినమే early in the morning, ఉదయకాలమే he ran to the den. ఆ సింహముల గుహ దగ్గర పరిగెత్తుకుని Can వచ్చాడు. we imagine a world emperor running like a madman in the streets of his own land, shouting about the safety of Daniel? ఊహించగలమా? ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తి ఆ బబులోను వీధులలో, Medo-Persians. మాదీయ పారసీకులను పరిపాలిస్తున్న ఆ వీధులలో ఒక పిచ్చి పట్టిన వాడిలాగా పరిగెడుతూ, అది కూడా దానియేలుని రక్షించాలని, ఆయన రక్షించబడాలని కేకలు వేస్తూ అరుస్తూ పరిగెడుతున్నాడు. Not only that, it is written in the Bible. అంతేకాకుండా బైబిల్లో ఇంకా రాయబడింది, Before that, the previous night, Darius fasted. అంతకు పూర్వము రాత్రి దర్యావేషు ఉపవాసం ఉన్నాడంట. Yeah, we can read it in Daniel 6:18. ఈ మాటలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో చదవచ్చు. Oh, dear brothers and sisters, ప్రియమైన సహోదరి సోదరులారా, we know how Daniel was rescued. దానియేలు ఏ విధంగా విడిపించబడ్డాడో మనకు తెలుసు. But my point today is, ఈరోజు నాకు ఉద్దేశం ఏమిటంటే, see the impact of a godly life. ఒక దైవభక్తి గల జీవితం కలిగిన వ్యక్తి తన ప్రభావం ఎట్లా ఉంటుందో. Even cruel emperors like Nebuchadnezzar, Belshazzar, క్రూరులైనటువంటి నెబుకద్నెజర్, బెల్షస్సర్ లాంటి చక్రవర్తులు కూడా, even the Median emperor Darius confessed with their mouths that the God of Daniel is the true God. మాదీయుల చక్రవర్తి అంటు దర్యావేషు సైతం, వీళ్ళందరూ కూడా
దానియేలు దేవుడే దేవుడు, నిజమైన దేవుడు తన సొంత నోటితో ఒప్పుకున్నారు. Today we are living in the age of grace. ఈరోజు మనమైతే కృపాకాలంలో We జీవిస్తున్నాం. are enjoying more grace than those saints of the world. చూడండి, ఆ పాత నిబంధనలో పూర్వం ఉన్నటువంటి ఆ భక్తుల కన్నా ఎక్కువైన కృపని మనం అనుభవిస్తున్న దినాలు ఇవి. But అయితే where are the Daniels today? ఈరోజు దానియేలులు ఎక్కడున్నారు? Where are the Davids and Josephs? దావీదులు, యోసేపులు ఎక్కడ? Where are the Esthers who decided to lay down their lives for the safety of God's people? దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రాణాల సైతం అర్పించడానికి సిద్ధపడిన ఎస్తేరులు ఎక్కడున్నారు? Where are the Mordecai? మొర్దెకైలు ఎక్కడున్నారు? As we are meditating the lives of such men and women of God, is your blood not boiling? అలాంటి గొప్ప దేవుని యొక్క దాసురాండ్రు వారి యొక్క జీవితాలని మనం ధ్యానం చేస్తుండగా మన రక్తం ఉడికిపోవడం లేదా? Why can't you be a testimony of God in this generation? ఈ తరంలో నీవెందుకు దేవునికి సాక్షిగా ఉండకూడదు? Let us not run after the perishable worldly riches. చూడండి, ఈ లోక సంబంధమైన నశించిపోయే ధనం వెంట పరిగెడరాదు. No, let us not run after the name and fame or power or popularity. పేరు, ప్రఖ్యాతి, పలుకుబడి వీటి కొరకే మనం పరిగెత్తరాదు. All is vanity. ఇవంతా వ్యర్థమే. World and its glory is a passing show. లోకము దాని ఆశ గతించిపోయేది. Let us catch hold of the eternal things. నిత్యమైన విషయాలు వాటి కొరకే ప్రయాసపడదాం. Let us be his testimonies ఆయన today and all the days of our lives. ఈ రోజు మన జీవిత కాలం అంతా కూడా దేవుని సాక్షులముగా జీవిస్తాం. Take a decision to live for God. దేవుని కొరకు జీవించడానికి కొరకు తీర్మానం Then you చేసుకుందాం. can be happy for eternity. అప్పుడు నిత్యత్వములు సంతోషంగా ఉండగలవు. What a wonderful impact Daniel and others have caused on different kings and different kingdoms. దానియేలు ఇతరులు కూడా వేరు రాజుల రాజ్యాలపైన వారి జీవితం ఎంతగా ప్రభావం పడిందో చూడండి. God is not changed. దేవుడు మారిపోలేదు. The same power is available. అదే అధికారము, శక్తి ఇంకా అందుబాటులో When ఉంది. you stand for God, నీవు దేవుని కొరకు you నిలబడితే can claim every promise, any promise of the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానం, ఏ వాగ్దానమైనా నీవు కోరుకో. More grace is available. మరింత అధికమైన కృప మనకు అందుబాటులో. Dear brothers and sisters, ప్రియమైన సోదరి let సోదరులారా, us stand for God. దేవుని కొరకు నిలబడదాం. We are in the end days. మనము కడవరి దినాల్లో May జీవిస్తున్నాం. God speak to you and me. దేవుడు నీతో నాతో మాట్లాడును May గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a model character Daniel was. దానియేలు దేవా ఎంత ఆదర్శమైనటువంటి వ్యక్తి ఆయన. For no fault of his, he was taken into Babylonian captivity. ఏ తప్పు నేరం చేయకుండా తాను బబులోను చెరలోనికి కొనిపోబడ్డాడు. But he never grumbled. అయితే ప్రభా ఎన్నడూ ఆయన సనగలేదు. And he was maintaining a life of separation. ఓ దేవా, ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తూ ఉండినాడు. Thou hast honored his faith. దేవా, ఆయన విశ్వాసాన్ని కనపరిచావు. Kings were changed. రాజులు మారిపోయారు. Nebuchadnezzar was changed. నెబుకద్నెజరు మారిపోయాడు. Belshazzar was changed. బెల్షస్సర్ మారిపోయాడు. Even kingdoms were changed. రాజ్యాలు కూడా మారినాయి ప్రభా. Babylonian kingdom gone. బబులోను రాజ్యం పోయింది. Medo-Persian kingdom gone. మాదీయ పారసీకుల రాజ్యము పోయింది. But Daniel, his position is not అయితే changed. దానియేలు యొక్క పదవి మారలేదు ప్రభా. Always he was the head. ఆయన ఎల్లప్పుడూ తలగానే ఉండినాడు. He became a wonderful ఓ testimony. దేవా, అద్భుతమైన సాక్ష్యముగా ఉండినాడు. Today we are enjoying more grace. ఇది నాన్న అధికమైన కృపను మేము అనుభవిస్తున్నాం. More promises are there for us. అధికమైన వాగ్దానాలు మాకున్నాయి. Help us to decide for thee. ఓ దేవా, మీ కొరకై తీర్మానించుకునే దానికి Help us to సహాయం follow చేయండి. thee with much devotion. ఓ దేవా, ఎంతో భక్తి శ్రద్ధతో మిమ్మల్ని True వెంబడించడానికి dedication సహాయం and determination may be seen in our lives. చేయండి. నిజమైనటువంటి ప్రతిష్టత, సమర్పణ మా జీవితంలో ఉండును In గాక. these end days, in this century, we may be like Daniels. We may be like Josephs. Deva- We may be like Esthers. ఈ శతాబ్దంలో, ఈ యుగంలో దేవా, మేము దానియేలుల వలె, ఎస్తేరుల వలె, యోసేపుల వలె ఉందము గాక. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Create a new desire in our hearts to follow thee, O Lord, with much dedication. ఓ దేవా, ఎంతో ఎక్కువ ప్రతిష్టతతో నిన్ను వెంబడించాలనే ఒక నూతనమైన తృష్ణ, ప్రతిష్టత మాలో మీరు పుట్టించండి. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.